నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఒక గత 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది ఒక వీడియో. ఒక ఆయన పెట్టిన కామెంట్ అనేది ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. చాలా వైరల్‌గా మారింది ఆ వీడియో అనే పోస్ట్ అనేది. సో, హైదరాబాద్ అంతా మునిగిపోయింది. బీఆర్ఎస్ రావాలి. తర్వాత గాంధీ గురించి అక్టోబర్ 2 గురించి గాంధీ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో, దాని తర్వాత పోస్ట్ డిలీట్ చేయడం, తర్వాత వీడియో అకౌంట్ కనపడకుండా చేయడం, మళ్ళీ రావడం అనేది చూస్తాం. మరి మీరు ఎలా చూస్తారు సార్? మీ కామెంట్స్ ఏంటి? వీళ్ళ బతుకేంటి, వీళ్ళ జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞాన స్థాయి ఏంటి, అవి మర్చిపోయి ఏదో ఆర్టిస్ట్ అవగానే మా అన్ని వచ్చు. ఇలా ఆర్టిస్టులు ఎవరే, వీళ్ళకి ఏమొచ్చు? ఏ రైటర్ రాస్తే డైరెక్టర్ చెప్తే తప్పితే వీళ్ళకి ప్రపంచం గురించి తెలియదు. లోక జ్ఞానం అసలు ఉండదు. మేకప్ ఈ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి వేషం పట్టుకోవాలి, ఈ బతుకులు తప్పితే వీళ్ళకి మిగతా లోక జ్ఞానం ఉండదు. వీళ్ళకి ఎందుకు? మనకు అనవసరం, మనకు సంబంధం లేని విషయాలు, మన జ్ఞానానికి అందని విషయాల గురించి ఎందుకు మాట్లాడాలి? బుద్ధి జ్ఞానం లేకుండా వీడికి ఏం తెలుసు గాంధీని గురించి మాట్లాడటానికి? వీడికి ఏం తెలుసు ఇక్కడ మునిగిపోయింది బీఆర్ఎస్ రా? నువ్వు బీఆర్ఎస్ రావాలని చెప్పు, తప్పులేదు. బీఆర్ఎస్ గెలవాలని కోరుకో, ఒక ఓటర్గా కోరుకుంటున్నావు, సంతోషం, అది వేరు. ఈ క్రిటిసిజం ఏంటి గాంధీ గారి గురించి, ఇంకోటి గురించి? నీకు ఏం తెలుసు గాంధీ గారి గురించి? అసలు గాంధీ పేరు ఉచ్చరించే స్థాయి నీకు ఎక్కడది? ఈ పిచ్చివాగుళ్ళు తెలిసి తెలియకుండా అర్థజ్ఞానం అజ్ఞానంతో ఏదో గాలి వాగుడు, సోది వాగుడు. ఆర్టిస్ట్ కనుక మీరు కెమెరా మైక్ పెడతారు, ఆర్టిస్ట్ కనుక ఏదో మాట్లాడగానే మైకులు పెడతారు కనుక, మైక్ మన ముందు పెట్టారు కనుక ఏదో గాలి సోది వాగుడు, సన్నాసి వాగుడు, బుద్ధి లేని, బుద్ధి జ్ఞానం లేని, అర్థజ్ఞానం అజ్ఞానంతో వాగే వాగుడు. అలాంటి వాడు పెట్టడం, తర్వాత తిడితే వెనక్కి తీసుకుంటాం. ఈ సిగ్గుమాలిన పనులు తప్పితే చెప్పావంటే, ఒక మాట నువ్వు చెప్పావంటే దాని ఆ జ్ఞానంతో చెప్పాలి. చెప్తే ఎదుటోడు దాని సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండాలి. అంతేగాని గాలి సోది పెడితే ఇలాగే ఉమ్మొస్తారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. సిగ్గు సరలేని పనులు చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదో వాడి గురించి వాడు చెప్పిన కమెంట్, వాడు ఆర్టిస్ట్గా ఏంటి, వాడి స్థాయి వేరు. ఆర్టిస్ట్గా ఉన్నాడు కదా, వాళ్ళు రేపు పెద్ద స్టార్ అవ్వచ్చు, ఇవాళ మీడియాకర్గా ఉన్నాడు, ఏదో అవ్వచ్చు, అది వేరు కెరియర్గా. మనిషిగా నీకు సమాజంలో ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ జ్ఞానంతో మాట్లాడాలి, నీకు అవగాహనతో మాట్లాడాలి. మన పేరు తెలుసు కదా గాంధీ మాట్లాడితే, నేను నెహ్రూ గురించి రాశాను, మొత్తం రికార్డెడ్ అథెంటిక్ నోట్స్ తోటి రాశాను. నెహ్రూ గారి గురించి ఎవరు ఏమన్నా వాళ్ళ అతను పిఏ ఏమి రాశాడు, ఆ బుక్ రెఫర్ చేస్తూ, ఆ బుక్ కోట్ చేస్తూ చెప్పాను. అట్లా చెప్పాలి ఏదైనా చెప్తాడు. గాంధీ గారి గురించి నీ స్థాయి ఏంటి, నీ బతుకు ఏంటి, నీ జ్ఞానం ఏంటి, నీ ఉన్న అవగాహన ఏంటి, ఆయన గురించి కమెంట్ చేసే స్థాయి ఎందుకు నీకు? నీ బతుకేంటి? అది నేను హిస్టోరియన్గా ఉన్నావా, ప్రొఫెషన్ మానేసి హిస్టోరియన్గా ఉన్నావా, లేదా జర్నలిస్ట్కి వెళ్తున్నావా? నీ పనేంటి, నీ బతుకేంటి? బతకకుండా ఈ అనవసర వాటిలో నేను సైతం నాకు తెలిసిన విషయాలు అన్నట్టు మాట్లాడటం ఎందుకు? నీకు తెలియని విషయాలు, నీ కప్ ఆఫ్ టీ కాదు, నీ జ్ఞానానికి అందే విషయాలు కావు. గాంధీ ఏంటి, గాంధీ దేశానికి చేసింది ఏమిటి, గాంధీ మంచి ఏమిటి, చెడు ఏంటి, ఇవన్నీ చర్చించడానికి నీకు అంత జ్ఞానం, అంత అవగాహన, అంత నాలెడ్జ్ లేదు. కానీ నీ నాలెడ్జ్లో, నీ పరిధిలో నువ్వు ఉండి మూసుకుని కూర్చొని నీ పని నువ్వు చూసుకోవాలి. ఈ పిచ్చి వేషాలు, పిచ్చి డైలాగ్, పిచ్చి మాటలు, గాలి మాటలు మాట్లాడటం మానుకోవాలి. అంటే సార్, ఏ ఉద్దేశంతో హైదరాబాద్ మునిగిపోయింది, కేసీఆర్ రావాలని ఒక ట్వీట్ చేశారు? అంటే ఏ ఉద్దేశంతో తను చేశాడు? వాడికి ఏం ఉద్దేశం లేదు, వాడి పేరు పాపులర్ అవ్వాలంతే. ఇప్పటి వరకు నీకు ఈ పేరు కమెడియన్ గా ఏదో ఉన్నాడు అంతే కానీ పాపులర్, ప్రపంచానికి పెద్ద పాపులరా ఏం కాదు, తెలుసు అంతే. ఆడేం పెద్ద టాప్ కమెడియన్, జాతిరత్నాలతో సినిమాతో టాప్ కమెడియన్, టాప్ ఏం కాదు, జాతర వచ్చాడు అంతే. ఎన్ని సినిమాలు చేస్తున్నాడు? వాడి మీద క్రేజ్ ఉందా? అబ్బా వాడు కావాలి పరిగెత్తే ప్రొడ్యూసర్ ఉన్నారా? లేదు కదా, అది ఏం లేదు. వాడికి ఏదో ఫ్రస్ట్రేషన్, నాకెంత ఈ మంచి పేరు వచ్చి కూడా నాకు సినిమాలు రావట్లేదు అని ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. దాంతో ఏదో ఒక రకంగా రైమ్ లైట్లోకి వెళ్ళాలి. వాళ్ళ ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ దౌర్భాగ్యపు లక్షణాలు ఎక్కువైనాయి అన్నమాట. ఏదో ఒక రకంగా మనం ఏదో ఒక గాలి మాట ఒకటి మాట్లాడేస్తే ఇమీడియట్గా మనం ఫోకస్ అవుతాం, మన మీద చర్చ జరుగుద్ది, సో మన పేరు ప్రజల్లోకి వెళ్తుంది. ఇలాంటి దౌర్భాగ్యం చిల్లర ఆలోచనలు, దాంతో ఇలాంటి సోషల్ మీడియా వచ్చినాక ఇలాంటి ఎదవలు చాలా మంది తయారయ్యారు. చివరిగా సినిమా ఆర్టిస్టులకు కానీ, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రాజకీయం గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తారు సార్? అంటే ఎక్కువ వస్తున్నారు. రాజకీయం గురించి మాట్లాడదు తప్పు అని నేను అన్నాను. రాజకీయ సినిమా వాడైనా ఓటరే, సినిమా అయినా ప్రజల్లో భాగమే మాట్లాడు. కానీ మాట్లాడేటప్పుడు సినిమా వాడు నీకు దాంట్లో ప్రవేశం ఉండి, దాంట్లో అవగాహన ఉండి, దాంట్లో జ్ఞానము ఉండి అంటే మాట్లాడు. ఎదుటోడు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పగల విజ్ఞానం ఉంటే మాట్లాడు. నీకు దాంట్లో
ఏమి తెలీదు, తాడేంటపేట తెలియదు నీకు, తెలియకుండా నువ్వు ఎందుకు మాట్లాడతావు? నేను నిలదీసి ఏంటి చెప్పావు, ఏంటి చెప్పు, పిలవన్న డిబేట్ నాతోటి అడుగుతాను, ఏంటి గాంధీ అంటే నీకేం తెలుసు అని అడుగుతాను, చీల్చి చెండాడి పక్కన పెడతాను. నీకు తెలీదు, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాంధీ, రాజకీయం, దేశము. ఇప్పుడు ఏంటి, ఏం మునిగింది, ఏం మునిగిందని చెప్పు. నువ్వు మునిగిందని నోటి మాట, గాలి మాట ఏదో మునిగింది, చిరిగింది, ఈ ఏదో శ్లోకం మాట చెప్పు, ఎక్కడ మునిగింది అది చెప్పగలగాలి. ఏ కారణం చేత మునిగింది అంటున్నావు? హైదరాబాద్ మునిగిపోయిందని ఏ కారణం చేత అంటున్నావు? అంటే మనం మూసి వరదల వల్ల అనుకోవచ్చు సార్. అది ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వానలు రాలా? ఈ వానలు వస్తే మన గుజరాత్ మునగలేదా, మన ఢిల్లీ మునగట్లేదు. ఇక్కడ వానలు వచ్చినప్పుడు ఎక్కడైనా జరుగుతాయి. మన దేశంలోనే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో కూడా సరిగ్గా లేదు. ఒకప్పుడు కట్టిన చిన్న పైప్స్, ఆ చిన్న స్మాల్ పైప్సే అయ్యి, ఇవాళ పెరిగినారు జనాలు. ఒక ఇల్లు ఉన్న చోట కాంప్లెక్స్ వచ్చి 10 ఇళ్ళు అవుతుంది. అలాగే ఖాళీ ప్రదేశాలను ఇల్లు. సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో ఉంది ఈ సమస్య. తమిళనాడులో మనం వస్తే మొత్తం మునిగిపోల. సో అది ఉంది, అది దేశవ్యాప్తమైన సమస్య. ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మార్చాలి, ఆ పైపులన్నీ మార్చాలంటే మామూలు పని కాదు. అది డబ్బులు గవర్నమెంట్ చాలా ఈ మొత్తం ఒక్కో చోట మొత్తం ఇప్పుడు ఏరియా లైన్ మార్చాలంటే, ఇప్పుడు నేనున్న ఏరియా పైపులు మార్చాలంటే అది ఈ ఏరియా పైపులు మార్చడానికి ఇట్ విల్ టేక్ 2 months. అట్లా రాష్ట్రం మొత్తం ఎన్ని రోడ్లు మార్చాలి, ఇది చేయాలి. సో అది ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని స్పెషల్గా ఆలోచన చేసే స్థాయిలో ప్రభుత్వాలు లేవు. నిధులు వాళ్ళు తిట్టడానికి, రాజకీయ నాయకులు వాళ్ళు తిట్టడానికి వీటికే సరిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి ప్రజల కోసం స్లోగన్స్ తప్పితే ప్రజల కోసం సిన్సియర్గా చేసే చేయి దాటిపోయింది వాళ్ళ. అది బిగినింగ్ డేస్లోనే పెరుగుతున్న ఈ పట్టణపు జీవితాలు పెరుగుతున్న రోజుల్లోనే ఒక ఇల్లు ఉన్న చోట 10 ఇళ్ళు వస్తున్నాయి. ఈ రోజుల్లోనే, ఆ రోజుల్లోనే దీని కనుక ప్రక్రియ మొదలెట్టుంటే బాగుండేది. అప్పుడేమో ఎవరికాళ్ళు లంచాలు తినేసేసి పర్మిషన్ ఇచ్చేయటమే. వాడు అదే పైపుకి వాడి పైపు వచ్చేస్తాడు. ఇంత చిన్న పైప్ ఇంతే ఉంటుంది పైప్, అది ఇంత పెద్ద పైప్ పెడితే డ్రైనేజీల కట్టికి అది వెళ్ళిపోతూ ఉంటాయి. ప్లస్ చెరువులు మూసేస్తున్నారు. మామూలుగా ఏంటి, ఇదివరకేంటి ఆ నీళ్ళు వెళ్ళిపోయి చెరువుల్లో కలిసి, ఇప్పుడు ఆ చెరువులు కబ్జా చేసి చెరువులు కూడా బిల్డింగ్లు కట్టేస్తారు. ఈ నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఎక్కడ పోతే అక్కడ నిలిచిపోతాయి. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ అసలు అప్ అండ్ డౌన్స్, నీళ్లు నిలవకూడదు. యాక్చువల్గా అప్ అండ్ డౌన్స్ నీళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అప్ అండ్ డౌన్స్ ప్లేసులు లాంటి సిటీలో కూడా నీళ్ళు నిలుస్తున్నాయంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఈ మొత్తం ఈ పైప్ లైన్ సిస్టమ్ మొత్తం మార్చాలి. అది మార్చాలంటే పెద్ద కార్యం, చిన్న విషయం కాదు. మరి చెప్పినంత ఈజీగా ఆ పైప్ తీసి పైప్ పెట్టగా టోటల్ లైన్ మార్చుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ కొన్ని చోట్ల మార్చి మళ్ళీ కొంచెం చిన్న పైప్ ఉందంటే ఈ పెద్ద ఫ్లో వచ్చేటప్పుడు ఆ చిన్న పైప్ అందుకోలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అదే టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ కూర్చుని ఎట్లా సాల్వ్ అని, లేకపోతే ఇంకా అయితే ఇంకో 10 ఏళ్ళు పోతే అసలు వాన వస్తే డ్రైనేజీలో నడవాలి, అలా అయిపోతుంది. ఇప్పటికే కొన్ని ఇళ్లలో ఇప్పుడు అక్కడ మధురానగరు, అమీర్పేట, ఈ ఎస్ఆర్ నగర్, ఈ చెట్లంతా వాన వస్తే డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుంది వాటర్, మా డ్రింకింగ్ వాటర్. ఇవన్నీ అవునాయి, పక్కపక్కనే ఉంటాయి పైపులు. ఈ దరిద్రాలు జరుగుతున్నాయి, చెయ్యాలి. అవి తెలుసా? మునిగిపోయిందంటే ఎవరు వస్తే మునిగిపోదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఇప్పుడు మునుగుద్ది. మాటల వరకే కదా, రోడ్లు బాగు చేస్తా, గాడి గుడి చేస్తా, మాటల వరకే కానీ ప్రాక్టికల్ ఇష్యూ ప్రాబ్లం అనేది అదే, ఇది స్టాండర్డ్. ఏ రాజకీయ పార్టీ వచ్చేది జరగదు. అసలు ఆ విషయం మీద అట్లాగే మాట్లాడి ప్రజల్లో కూడా అప్రమత్తం కావాలి, ప్రజల్లో కూడా బాధ్యత కావాలి. మనమేమో ఏ చెత్త తీసినా కాలువలోకి తోసేస్తాం. మనం తీసి బుట్టలో వేయటమో, జాగ్రత్త పక్కన చెత్త ఇంట్లో వేసి కాదే, మనం ఎక్కడ ఉంటే చూడు వేసేయటమే. ప్లాస్టిక్ లేదు, ఇంకోటి వేసేయటం, అవి వెళ్ళిపోతాయి డ్రైనేజీలో స్టాక్ అయిపోతుంది. ఇంక మనకి లేదు బాధ్యత, మనం ప్రశ్న అడగడం. అందుకని మన చట్టంలోనే పౌరులకి హక్కులు ఉన్నాయి కానీ బాధ్యతలు లేవు. అంటే బాధ్యతలు ఉన్నాయి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం మన దేశంలో లేదు. హక్కులు ప్రతి ఒక్కడు నేను నాది పిడికిలు బిగించి ఈ వాగటానికి మాత్రం అందరికి హక్కులు ఉన్నాయి. ఇది నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత, పౌరుడిగా నా బాధ్యత. నేను ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు,
ఎక్కడ డస్ట్బిన్లో వేయాలి, ఈ బాధ్యత మనకు ఎక్కడుంది? లేదు. ఇంకా ప్రభుత్వాలు అంటే ఉంది, మన దగ్గర కూడా తప్పులు ఉన్నాయి. సో అంటే నా ఉద్దేశం అందరూ దీని మీద దృష్టి కేంద్రీకరించి చేయాల్సిన పని ఒక ప్రభుత్వం చేయలేదు. వాడు రేవంత్ ప్రభుత్వం అంటే నేను కాంగ్రెస్ వ్యతిరేకి, హ్యాపీగా ఈ పాయింట్ని పట్టుకుని కాంగ్రెస్ తిట్టచ్చు, కానీ నేను అలా గుడ్డిగా మాట్లాడేవాడిని కాదు. ప్రాక్టికల్గా కాంగ్రెస్ కాదు ఎవరు వచ్చినా అంతే. తెలుగుదేశం ఉన్నప్పుడు జరిగిందా? కాంగ్రెస్ గతంలో జరిగిందా? టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాన వస్తే నీళ్ళు నిలవలేదా? ఏం నిలుస్తాయి? ఎందుకంటే ఈ సిస్టమ్ అసలు విషయం అది కదా. ఆ పైప్ లైన్ మొత్తం మార్చాలి. పైప్ లైన్ ఇంతే ఉంటుంది. అది ఇవాళ ఇంత పెద్ద పైప్ లైన్ ఇవ్వాలి. 10 అదేమో లెక్కలో ఇంచెస్ 10 ఇంచెస్ 20 ఇంచెస్ ఇవ్వాలి. నేను నాకెందుకు ఇవన్నీ తెలుసు, నా ఇంటి దగ్గర ఈ రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోతుంది. నేను దానికి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, సార్ ఇది చెయ్యాలి, ఆ పైపులు మార్చాలి సార్. అప్పుడు మీరు 2012లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇల్లు తప్పితే ఇంకేమీ లేవు, అక్కడ ఖాళీ ఇది కూడా ఖాళీ, పక్కన ఖాళీ, ఇక్కడ ఖాళీ. ఇవాళ 500 ఇల్లు వచ్చింది. 12కి 24కి 12 ఏళ్ళలో 25,000 ఇల్లు వస్తే మరి అదే లైన్ ఏం మార్చలేదు. అంటే అప్పుడు పర్మిషన్ ఇస్తున్న సన్నాసులు పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళకు ముందు చూపలేదు. వీళ్ళు ఇచ్చేస్తున్నాము, ఈ సిస్టమ్స్ ఇది తట్టుకుంటుందా, ఇంత జనాభా పెరిగిన ఇన్ని ఇళ్ళ యొక్క దీన్ని తట్టుకుంటుందా? సో దీనికి మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడే అప్పుడే మార్చడం మొదలెట్టారు. ఇక ఆ ప్రక్రియ ఇప్పుడు డెవలప్డ్ ఏరియా అంతా కూడా మంచి పైపులు ఉంది. అప్పుడు వదిలిపెట్టి కదా వాళ్ళు తల వదిలి తోక పట్టుకున్నట్టుంది. ఇప్పుడు అది వదిలిపెట్టి ఇప్పుడు ఎవడింటి ముందు గొయ్యి తవ్వాలి, ఎవరి పైపులు మార్చాలంటే ఎక్కడి దాకా మార్చాలి, ఎంత దూరం మార్చాలి, ఎంతకాలం పడుతుంది, ఇవి ఆలోచనలు చూద్దాం చేద్దామని వెళ్ళిపోతుంది ప్రభుత్వం. అది థ్యాంక్ యూ సార్.